శాంతి. బాబా ఈరోజుటి మురళిలో జన్మ జన్మల యొక్క కర్మ బంధనాలను సమాప్తం చేసుకునేందుకు విధిని, అలాగే ఈ సంగం యుగంలో సర్వ సంబంధాలని ఒక్క బాబాతో జోడించుకుంటే ఎలా కర్మ బంధనాలను తెంచుకోవచ్చు, కొత్త ఖాతా తయారు కాకుండా ఉంటుందో వినిపించారు. సాంగత్యం విషయంలో పిల్లల్ని అప్రమత్తం చేశారు. చెడు సాంగత్యం ముంచేస్తుంది. మీరు హంస లాంటి వారి సాంగత్యమే చేయాలి, మీరు కూడా హంసగానే అయి ఉండాలి అన్నారు. బాబా చాలా సింపుల్గా జ్ఞానం మొత్తాన్ని కూడా మీరు ఉదయం ఎలా ఉన్నారు, రాత్రి ఎలా ఉన్నారు అంటూ మొత్తం కల్పం యొక్క జ్ఞానాన్ని సింపుల్ వర్డ్స్లో వినిపించారు. ఇది 24 ఏప్రిల్ మురళి. మీటే బచ్చే, तुम सवेरे अमीर बनते हो, शाम को फकीर बनते हो. फकीर से अमीर, पतित से पावन बनने के लिए 2 शब्द याद रखो, मन मना भव, మధ్యాజీ భవ్. మధురమైన పిల్లలు, మీరు ఉదయము ధనికులుగా అవుతారు, సాయంకాలం పేదవారిగా అవుతారు. పేదవారి నుండి ధనికులుగా, పతితుల నుండి పావనంగా అవ్వాలి అంటే 2 శబ్దాలు గుర్తుపెట్టుకోండి. మన్ మనాభవ, మధ్యాజీభవ. మన్ మనాభవ, మధ్యాజీభవ. మీరు ఉదయం ధనికులుగా, సాయంకాలం పేదవారిగా అవుతారు. అంటే బ్రహ్మ పగలు 2 యుగాలు మీరు చాలా రిచ్గా ఉన్నారు, స్థూలంగా సూక్ష్మంగా కూడా. ఆ తర్వాత ద్వాపర కలియుగాలు 2 యుగాలు ఆత్మలో పేదరికం మొదలైంది. గుణాలన్నింటినీ పోగొట్టుకుంటూ స్థూలమైన సిరి సంపదల్ని కూడా కోల్పోతూ వచ్చాం. అలా బాబా మన్ మనాభవ, మధ్యాజీభవ, ఈ 2 గుర్తుంచుకోండి. ఈ 2టితో మళ్ళీ మీరు పూర్వపు స్థితిని పొందగలుగుతారు అంటున్నారు. మళ్ళీ అమీర్గా కాగలుగుతారు, పేదవారి నుండి పావనంగా కాగలుగుతారు, పతిత స్థితి నుండి. ప్రశ్న, కర్మ బంధన్ సే ముక్త హోనేకి యుక్తి క్యా హై? కర్మ బంధనాల నుండి ముక్తిని పొందేందుకు యుక్తి ఏమిటి? జవాబు, బాబా 3 పాయింట్లు వినిపించారు. మొదటిది, యాద్ కి యాత్ర తథా జ్ఞాన్ కా సిమిరన్. స్మృతి యాత్ర లేదా జ్ఞాన స్మరణ. రెండవది, ఏక్ కే సాత్ సర్వ సంబంధ రహే, అన్య కోయి భీ బుద్ధి మే నా ఆయే. ఒక్కరితోని సర్వ సంబంధాలు ఉండాలి, అన్యులెవరూ బుద్ధిలోకి రాకూడదు, ఇంకెవరి వైపు కూడా బుద్ధి వెళ్ళకూడదు. ఒక్క బాబాతోని అన్ని సంబంధాలను జోడించుకోవాలి. మూడవది, जो सर्वशक्तिमान बैटरी है उस बैटरी से योग लगा हुआ हो. ఎవరైతే సర్వశక్తివాన్ బ్యాటరీగా ఉన్నారో ఆ బ్యాటరీతో యోగం జోడించి ఉండాలి. అప్నే ఊపర్ పూరా ధ్యాన్ హో, తన పైన పూర్తి శ్రద్ధ ఉండాలి. దైవీ గుణం కే పంక్ లగే హుए हो तो कर्म बंधन से मुक्त होते जाएंगे. దైవీ గుణాల రెక్కలు మనకు పెట్టబడి ఉండాలి, అప్పుడే కర్మ బంధనాల నుండి ముక్తులుగా కాగలుగుతాం. బాబా 3 విషయాల్లో మొదటిది జ్ఞాన యోగాలు అంటున్నారు, అంటే స్మృతి యాత్ర మరియు జ్ఞానం యొక్క స్మరణ. రెండవది సంబంధాలు, సర్వ సంబంధాలు బాబాతో జోడించుకోవడం. మూడవది కనెక్షన్, సర్వశక్తివాన్ బ్యాటరీతో యోగం. బ్యాటరీతో కనెక్ట్ అయి ఉన్నామా లేదా? బ్యాటరీ పక్కనే ఉన్నా కూడా సంబంధం లేదు, బ్యాటరీతో కనెక్ట్ అయి ఉండాలి, అప్పుడే లాభం, అప్పుడే మనం సంపూర్ణంగా కర్మ బంధనాల నుండి ముక్తులుగా అవ్వగలుగుతాం. అందుకే సర్వశక్తివాన్ బ్యాటరీతో కనెక్ట్ అయ్యి యోగం జోడింపబడి ఉండాలి. తనపైన తనకి చాలా శ్రద్ధ ఉండాలి, అలాగే దైవీ గుణాల రెక్కలు పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ ఉంటే కర్మ బంధనాల నుండి ముక్తులుగా కాగలుగుతాం. అంటే యోగం, జ్ఞానం, ధారణ, అలాగే సర్వ సంబంధాలు. జ్ఞాన యోగాలతో పాటు సంబంధాలను జోడించడం, బాబాతో శక్తిని తీసుకునేందుకు కనెక్షన్ని పెట్టుకోవడము చెప్తున్నారు. ఓం శాంతి.
बाप ने बैठ समझाया है, यह है भारत के लिए कहानी. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు, ఇది భారతదేశం కోసమే కథ. క్యా కహానీ హే, ఏం కథ ఇది? సుబహకు అమీర్ హే, షామ్కు ఫకీర్ హే. చాలా ఇంట్రెస్టింగ్గా బాబా చెప్తున్నారు. ఉదయం చూస్తే మీరు ధనవంతులు, సంధ్యా సమయంలో చూస్తే పేదవారు. ఇస్ పర్ ఎక్ కహానీ హే, దీనిపైనే ఒక కథ ఉంది. సుబహకు అమీర్ థా, ఏ బాతే జబ్ తుమ్ అమీర్ హో తబ్ నహీ సున్తే హో. దీనిపైనే కథ చెప్తారు అంటున్నారు. ఉదయం మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు, శ్రీమంతులుగా ఉండేవారు. ఈ విషయాలు మీరు నిజంగా ధనవంతులుగా ఉన్నప్పుడు వినలేదు అంటున్నారు. ఫకీర్ और अमीर की बातें तुम बच्चे संगम युग पर ही सुनते हो. పేదవారు మరియు ధనవంతులుగా ఉన్నటువంటి కథను మీరు పిల్లలు సంగం యుగంలోనే వింటారు. ఏ దిల్ మే ధారణ కర్నా హై, దీనిని హృదయంలో ధారణ చేయాలి. బరోబర్ భక్తి ఫకీర్ బనాతి హై, జ్ఞాన్ అమీర్ బనాతి హై. నిస్సందేహంగా భక్తితో మీరు ఫకీర్గా అయిపోతారు, అంటే పేదవారిగా అయిపోతారు. కానీ జ్ఞానంతో అమీర్గా అవుతారు, అంటే ధనవంతులుగా అవుతారు. దిన్ ఔర్ రాత్ భీ బేహద్ కా హై, మరి ఈ రాత్రి పగలు కూడా అనంతమైనటువంటివి. ఉదయము అంటే కేవలం సూర్యోదయం జరిగిన తర్వాత మళ్ళీ సూర్యాస్తమయం లోపు ఉన్నటువంటి ఆ సమయం మాత్రమే కాదు. బేహద్లో బాబా చెప్తున్నారు, బేహద్ పగలు 2 యుగాల సమయం, 2500 సంవత్సరాలు. ఈ విషయాలు బాబానే చెప్పగలుగుతారు, ఎందుకంటే మనల్ని అలా తయారు చేసేవారు కూడా బేహద్ బాబానే. సభీ పతిత్ ఆత్మాओं के लिए एक ही बैटरी है पावन बनाने की. ఇంతమంది పతిత ఆత్మలు ఉన్నారు ప్రపంచంలో. ఇన్ని పతితమైన ఆత్మలకు మళ్ళీ పావనంగా తయారవ్వాలి అంటే ఒకటే ఒక బ్యాటరీ ఉంది. అందరూ ఆ బ్యాటరీతోనే కనెక్ట్ అవ్వాలి. ఒక బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది కదా, వీళ్ళు ఛార్జ్ చేసుకున్నారు కదా, నేను వీళ్ళతో కనెక్ట్ అవుతాను అంటే కుదరదు. అందరూ మెయిన్ బ్యాటరీతో కనెక్ట్ అవ్వాలి. మెయిన్ బ్యాటరీ శివబాబాతో యోగం ఉండాలి ప్రతి ఒక్కరిది. ऐसे ऐसे टोटके याद रखो तो भी खुशी में रहेंगे. ఇటువంటి చిన్న చిన్న పాయింట్లు మీరు గుర్తుంచుకున్నా మీకు చాలా సంతోషం కలుగుతుంది అంటున్నారు. ఈరోజు ఏం పాయింట్ చెప్తున్నారు బాబా? మెయిన్ బ్యాటరీతో కనెక్షన్. మెయిన్ బ్యాటరీ శివ్ బాబాతో యోగం ఉండాలి. बाबा कहते हैं बच्चे तुम सवेरे अमीर बन जाते हो फिर शाम को फकीर बन जाते हो. ఇంకా బాబా దీన్ని చాలా వివరంగా చెప్తున్నారు. పిల్లలు, మీరు ఉదయమేమో ధనవంతులుగా అవుతారు, సంధ్యా సమయంలో పేదవారిగా అవుతారు. ఇది గుర్తుంచుకోండి, ఎంత సంతోషం కలుగుతుంది. कैसे बनते हो ये भी बाप समझाते हैं. మరి ఎలా తయారవుతున్నారు ఇది కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. फिर पतित से पावन फकीर से अमीर बनने की युक्ति भी बाप ही बतलाते. ఊరికే పేదవాడిగా అయ్యాను అంటే సంతోషం ఏమీ కలగదు. కానీ పేదవారిగా అయినప్పుడు భగవంతుడు స్వయంగా వచ్చి ఈ ఫకీర్ నుండి మళ్ళీ అమీర్గా ఎలా అవ్వాలో జ్ఞానం నేర్పిస్తున్నారు, ఆ యుక్తిని తెలియజేస్తున్నారు. దాంతో చాలా సంతోషం కలుగుతుంది. మన్మనాభవ మధ్య జీభవ, ఇవే 2 యుక్తులు. ये भी बच्चे जानते हैं ये पुरुषोत्तम संगम युग है. ఇది కూడా మీ అందరికీ తెలుసు కదా, ఇదైతే పురుషోత్తమ సంగమ యుగం. तुम जो भी यहाँ बैठे हो गारंटी है तुम स्वर्ग के अमीर जरूर बनेंगे. మీరెవరైతే ఇక్కడ కూర్చున్నారో మీ అందరిది గ్యారంటీ ఉంది, మీరు స్వర్గంలో చాలా రిచ్గా తయారవుతారు. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా మీరందరూ స్వర్గంలో రిచ్గా ఉంటారు. స్కూల్లో కూడా ఇలాగే ఉంటుంది కదా, నంబర్ వారీగా క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. పరీక్ష పూర్తయింది అంటే ఒక నంబర్ వారీగా తప్పనిసరిగా కూర్చుంటారు. అక్కడైతే హద్దు విషయం, ఇది బేహద్ విషయం. నంబర్ వారీగా రుద్రమాలలోకి మీరు వెళ్తారు. మాల లేక వృక్షం,
రెండిట్లో బాబా మన యొక్క స్థానం ఎక్కడుందో చూసుకోండి అని చెప్తారు. బీజ్తో జాడ్ కాహీ హే, బీజమైతే వృక్షానిదే కదా, పరమాత్ముడేమో మనుష్య సృష్టి యొక్క వృక్షానికి బీజం. ఇది పిల్లలకు తెలుసు. వృక్షం ఎలా వృద్ధి చెందుతుంది, పాతబడుతుంది. ఎలా పాతబడుతుంది అనేది కూడా బాబా మనకు అర్థం చేయించారు. ఆగే తుమ్ నహీ జాన్తే తే, బాప్ నే ఆకర్ సమజాయా హై. ఇంతకు ముందు మీకు ఈ విషయాలు తెలిసేవి కాదు, బాబా వచ్చి అర్థం చేయించారు. అభి యహ్ హై పురుషోత్తమ సంగమ యుగ్. ఇప్పుడు ఇవన్నీ బాబా పురుషోత్తమ సంగమ యుగంలో అర్థం చేయిస్తున్నారు. ఏం చేయాలి? పురుషోత్తమ సంగమ యుగంలో పురుషార్థం చేయాలి, దైవీ గుణాల రెక్కలను ధారణ చేయాలి, తన పైన పూర్తిగా శ్రద్ధ వహించాలి. స్మృతి యాత్రతోని మీరు పావనంగా అవుతారు, ఇంకొక ఉపాయమే లేదు అంటున్నారు. బాప్ జో సర్వశక్తిమాన్ బ్యాటరీ హై, ఉన్సే పూరా యోగ్ లగానా హై. బాబా సర్వశక్తివాన్ బ్యాటరీగా ఉన్నారు, వారితో పూర్తిగా యోగాన్ని జోడించాలి. ఎందుకంటే మిగతా దేనితో యోగం జోడించినా అవన్నీ కూడా దిగజారిపోయిన స్థితిలో ఉన్నాయి. కేవలం శివ్ బాబా మాత్రమే ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీగా ఉన్నారు. మిగతా ఏ ఆత్మ కానీ, ఏ వస్తువు కానీ, ఏ తత్వం కానీ, పదార్థం కానీ ఏది కూడా అలా ఛార్జ్డ్ బ్యాటరీగా లేదు. అందుకే అందరూ బాబాతోనే ఛార్జ్ అవ్వాలి. ఉన్కి బ్యాటరీ కభీ ఢీలీ నహీ హోతీ. శివ్ బాబా యొక్క బ్యాటరీ ఎప్పుడు కూడా తగ్గిపోదు. వారు సతో రజో తమోలోకి రారు, ఎందుకంటే వారు సదా కర్మాతీత స్థితిలో ఉంటారు. మీరు పిల్లలైతే కర్మ బంధనాల్లోకి వస్తారు. ఎంత కఠినమైన బంధనాలు ఉన్నాయి మీకు. ఈ కర్మ బంధనాల నుండి మీరు కూడా విముక్తిని పొందాలి అని, వీటి నుండి విడిపించండి బాబా, ఒక యుక్తిని తెలియజేయండి, ఉపాయం చూపించండి అని అడుగుతూ ఉంటారు. బాబా ఏం చెప్తున్నారు మరి దానికి ఉపాయం? పిల్లలు యాద్కి యాత్ర, స్మృతి యాత్రలో ఉండండి. కర్మ బంధనాలన్నింటినీ సమాప్తం చేసుకోవచ్చు. ఇస్కే సివాయ్ ఔర్ కోయి ఉపాయ నహీ. ఇది తప్ప ఇంకొక ఉపాయం లేదు. जैसे ये ज्ञान है ये भी हड्डियां नरम करता है, यू तो భక్తి भी నరం बनाती है. ఏ విధంగా జ్ఞానం ఉంది, మరి జ్ఞానం కూడా మీ యొక్క ఎముకలను మెత్తగా చేస్తుంది అంటున్నారు. భక్తి కూడా మెత్తగా చేస్తుంది, అంటే గట్టి పడిపోయినటువంటి సంస్కారాలను జ్ఞానం కూడా మెత్తపరుస్తుంది. జ్ఞానం కూడా కొంత మేరకు పరివర్తన తీసుకొస్తుంది. कहेंगे ये बेचारा भक्त आदमी है, इनमें ठगी आदि कुछ भी नहीं है. భక్తులు కూడా కొందరు మెత్తగా ఉంటారు అంటున్నారు. కొందరిని చూసి ఏమంటారు? పాపం ఆయన ఒక భక్తుడు చాలా మెత్తగా ఉంటాడు, అంటే పూర్తి నెమ్మదస్తుడు, చాలా నిదానము, అసలు ఏమాత్రం మోసం చేయడం అతనికి తెలియదు, అమాయకుడు అని కూడా అంటూ ఉంటారు. పరంతు భక్తో మే ठगी भी होती है. కానీ నిజానికైతే చూస్తే భక్తులలో మోసపోవడం కూడా ఉంటుంది. మోసపెడతారు, మోసపోతారు కూడా. బాబా అనుభవి హే, బాబా అనుభవజ్ఞుడిగా ఉన్నారు. ఆత్మ శరీర్ ద్వారా దందాదోరీ करती है तो इस जन्म का भी सब कुछ स्मृति में आता है. ఆత్మ శరీరంతో వ్యాపార వ్యవహారాలు చేసినప్పుడు ఈ జన్మలో జరిగినవన్నీ గుర్తుంటాయి కదా. అందుకే బ్రహ్మబాబా నాకు అన్ని గుర్తున్నాయి అని చెప్తూ ఉంటారు. 4-5 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుండి ప్రతి మానవుడికి తన జీవిత కథ కూడా గుర్తుంటుంది అంటున్నారు. కొందరికి 10-20 సంవత్సరాల విషయాలు కూడా మర్చిపోతారు. కొందరికి మాత్రం చిన్నప్పుడు 4 ఏళ్ల వయసు అప్పుడు చేసినటువంటివి కూడా బాగా గుర్తుంటాయి. జన్మ జన్మాంతర్ కా నామ్ రూప్ తో యాద్ నహీ రహ సక్తా. మరి 10-20 సంవత్సరాల విషయాలనే మరిచిపోయినప్పుడు ఇంకా జన్మ జన్మల యొక్క నామరూపాలు ఏం గుర్తుంటాయి? ఏక్ జన్మ కా తో కుచ్ బతా సక్తే హై. ఒక్క జన్మదైతే ఏమైనా చెప్పగలుగుతారు. ఫోటో ఆది రక్తే హై, ఫోటో మొదలైనవి పెట్టి చూపిస్తూ ఉంటారు. దూసరే జన్మ కా తో పతా నహీ రహ సక్తా.
మరి ఇంకొక జన్మది గత జన్మదైతే ఎవరికి గుర్తే ఉండదు, తెలియదు కదా. हर एक आत्मा भिन्न नाम रूप देश काल में पाठ बजाती है. ప్రతి ఒక్క ఆత్మ భిన్న నామ రూప దేశ కాలములలో పాత్ర వహిస్తుంది. నామ రూప్ సబ్ బదల్తా रहता है. నామరూపాలు అన్నీ మారిపోతూ ఉంటాయి. ये तो बुद्धि में है, कैसे आत्मा एक शरीर छोड़ दूसरा लेती है. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి కదా. ఎలా ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని తీసుకుంటుందనేది మీకు తెలుసు. జరూర్ 84 జనం, 84 నామ్, 84 బాప్ బనే హోంగే. తప్పనిసరిగా 84 జన్మల్లో 84 పేర్లు, 84 మంది తండ్రులు మీకు లభించి ఉంటారు. అంతమే ఫిర్ తమో ప్రధాన సంబంధ హో జాతా హై. అంతిమంలో ఇంకా తమో ప్రధాన సంబంధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఎన్ని సంబంధాలు ఉన్నాయో అన్ని మీకు సత్యుగంలో ఉండవు, అన్ని ఇంకా ఏ యుగంలోనూ ఉండవు అంటున్నారు. కలియుగి సంబంధాలలో బంధనం ఉంది. అందుకే ఈ బంధనాలు ఇంకా ఇంకా మనిషిని చిక్కుకునేలాగా చేస్తూ ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు, బాబా చేయి వదిలిపెట్టి వివాహం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో అయితే చాలా బంధనాలు ఉన్నాయి. బాబా సంబంధాల కొన్నిటిని వర్ణన చేస్తూ చెప్తున్నారు. చిన్నాన్న, మామయ్య, పెదనాన్న, బాబాయ్, ఎన్ని రకాలుగా చాలా వరుసలు కలుపుతూ చెప్తూ ఉంటారు. వీళ్ళు మా ఫలానా ఫలానా అని చెప్తారు. ఎంత అధికంగా సంబంధాలు ఉన్నాయో అంత అధికంగా బంధనాలుగా మారుతున్నాయి అవన్నీ. अखबार में पढ़ा 5 बच्चे इकट्ठे जन्मे, पांचों ही तंदुरुस्त है. ఆ కాలంలో అప్పుడు బాబాయి మురళి వినిపించినప్పుడు వార్తాపత్రికలో వచ్చిందంట, ఒక ఆవిడకి 5 సంతానం ఒకే కాన్పులో పుట్టారు అని, 5 ఆరోగ్యంగా ఉన్నారు అని వార్త ముద్రించారంట. హిసాబ్ కరో కితనే డేర్ సంబంధ బన్ జాతే హై. బాబాన ఒక్కసారి 5 పిల్లలు పుడితే ఇంకా మీరు లెక్కలు వేయండి ఎన్ని సంబంధాలు అయిపోతాయి, ఎన్ని సంబంధాల జన్మ జరిగినట్టు ఒకేసారి. ఈ సమయంలో మీ సంబంధాలు అయితే చాలా చిన్నవి. సిర్ఫ్ ఏక్ బాప్ సే సర్వ సంబంధ హై. కేవలం మీకు ఒక్క బాబాతోని సర్వ సంబంధాలు ఉన్నాయి. దూసరా కోయి సే భీ తుమారా బుద్ధి యోగ్ నహీ హై. ఇంకెవరితోనూ మీ బుద్ధి యోగం లేనే లేదు. శివాయ్ ఏకే, ఒక్క బాబాతోనే ఉంది. సర్వ సంబంధాలు నాతో జోడించండి అన్నారు బాబా. అన్ని సంబంధాల రూపంలో నేనే మీ తోడుగా ఉంటాను. సత్యుగ్ మే ఫిర్ ఇస్సే జాస్తి హై. హీరే జైసా జనం తుమారా అభి హై. ఇప్పుడు అన్ని సంబంధాలు ఒక్క బాబాతో మనం జోడించాం కదా. ఇప్పుడు ఒక్క బాబాతోనే మనకు సంబంధం ఉంది. బాబాలోనే సర్వస్వాన్ని చూసుకుంటున్నాం. దీనితో పోలిస్తే సత్యుగంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. అంటే సంగమ యుగం కన్నా కొంచెం ఎక్కువ. ఇక తర్వాత యుగాల్లో ఇంకా ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. కలియుగం వచ్చేసరికి చాలా అధికంగా పెరిగిపోతాయి. హైయెస్ట్ బాబ్ బచ్చోంకో అడాప్ట్ కర్తే హై. మీది వజ్రతుల్యమైనటువంటి జన్మ ఇప్పుడు ఉంది అంటున్నారు ఈ సంగం యుగంలో. ఎందుకు అంటే హైయెస్ట్ బాబా మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు. జీతే జీ గోద్ మే జానా వర్షా పానే కే లియే సో అభి హీ హోతా హై. జీవించి ఉండగా బాబా ఒడిలోకి రావటం, అది కూడా వారసత్వాన్ని పొందటానికి, ఇదంతా ఇప్పుడే జరుగుతుంది అంటున్నారు. సంగం యుగంలో మాత్రమే ఇటువంటిది చూస్తారు. అంటే ఆల్రెడీ లౌకికంలో మనం ఒకరికి పిల్లలుగా ఉండి కూడా మళ్ళీ శివబాబా దగ్గర దత్తతకు వెళ్తాం. ఇది సంగం యుగంలో మాత్రమే జరుగుతుంది అంటున్నారు. మీరు ఇటువంటి తండ్రి యొక్క ఒడిలోకి వచ్చారు. దీంతో మీకు వారసత్వం లభిస్తుంది. మీరు బ్రాహ్మణులు, మీకన్నా గొప్పవాళ్ళు, ఉన్నతమైన వారు ఎవరూ లేరు. అందరి యోగం ఒక్కరితోడే ఉంది. మీలో పరస్పరంలో కూడా ఎవరితో ఏ సంబంధము ఉండకూడదు అంటున్నారు.
बहन भाई का संबंध भी गिरा देता है. సోదరి సోదర సంబంధం కూడా క్రిందకు పడేస్తుంది. సంబంధ్ ఏక్ సే హోనే చాహియే, యహీ నయీ బాత్. సంబంధం ఒక్కరితోనే ఉండాలి, ఇది కొత్త విషయం. పవిత్ర హోకర్ వాపస్ జానా హై, మీరు పవిత్రంగా అయి వాపస్ వెళ్ళాలి, తిరిగి ఇంటికి వెళ్ళాలి. ऐसे ऐसे विचार सागर मंथन करने से तुम बहुत रौनक में आ जाएंगे. ఈ విధమైనటువంటి చింతన విచార సాగర మంతన చేస్తూ ఉంటే మీలో చాలా వెలుగు వచ్చేస్తుంది అంటున్నారు. చాలా సంతోషంతో కూడినటువంటి ప్రకాశం కనిపిస్తుంది. సత్యుగి రౌనక్ और कलयुगी रौनक में रात दिन का फर्क है. సత్యుగంలోని ప్రకాశానికి కలియుగంలోని ప్రకాశానికి రాత్రికి పగలుకున్న తేడా ఉంది. భక్తి మార్గ సమయ హై హి రావణ్ కా రాజ్. భక్తి మార్గం యొక్క సమయం ఉన్నదే రావణ రాజ్యం. పిచాడి మే సైన్స్ కా గమన్ భీ కితనా హోతా హై. అంతిమంలో ఈ సైన్స్ యొక్క అహం కూడా ఎంతగా పెరుగుతుందో చూడండి. జైసే సత్యుగ్ సే బేంట్ కర్తే హై. సత్యుగంతో పోలిస్తే అంతిమంలో ఎంత టూ మచ్గా పెరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. एक बच्ची ने समाचार लिखा कि हमने प्रश्न पूछा कि स्वर्ग में हो या नरक में हो. ఒక అమ్మాయి బాబాకు ఉత్తరం రాసిందంట. నేను ఈ ప్రశ్న అడిగాను, బాబా మీరు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా అని. तो 4-5 ने कहा हम स्वर्ग में है. అప్పుడు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకు 4-5 జవాబిచ్చారంట, మేము స్వర్గంలోనే ఉన్నాము అని. బుద్ధి में रात दिन का फर्क पड़ जाता है. చూడండి వాళ్ళ అండర్స్టాండింగ్లో స్వర్గం అంటే ఎలా ఉందో. ఈ కలియుగంలో ఉండి మేము స్వర్గంలో ఉన్నాము అంటున్నారు. రాత్రికి పగలుకున్న తేడా వచ్చేస్తుంది మరి బుద్ధిలో. ఆ స్వర్గం అసలు బాబా స్థాపిస్తున్నటువంటి సత్యుగ స్వర్గం ఎక్కడ, ఇక్కడ కలియుగంలో ఉన్నటువంటి భౌతిక సంపన్నతతో కూడినటువంటి స్వర్గం ఎక్కడ. కొందరు అనుకుంటారు మేమైతే నరకంలోనే ఉన్నాము అని. फिर उनको समझाना पड़ता है कि స్వర్గవాసి बनने चाहते हो. మరి ఎవరైతే నరకంలో ఉన్నాము అని అంటారో వాళ్ళకు అర్థం చేయించాలి, మరి మీరు స్వర్గవాసిగా కావాలనుకుంటున్నారా? స్వర్గ కౌన్ స్థాపన కర్తే హై, స్వర్గం ఎవరు స్థాపిస్తారు? ఏ బహుత్ మీటి మీటి బాతే హై. చాలా స్వీట్ విషయాలు ఇవన్నీ, చాలా మధురాతి మధురమైన విషయాలు అంటున్నారు. तुम नोट करते हो परंतु वह कॉपी में ही नोट्स रह जाते हैं, समय पर याद नहीं आते. మీరు నోట్ చేసుకుంటున్నారు కానీ ఏం లాభం అంటున్నారు బాబా. మీ కాపీలోనే ఉండిపోతున్నాయి పాయింట్లన్నీ, సమయానికి మీకు గుర్తే రావట్లేదు. ఎందుకంటే కాపీ తీస్తే కదా, మురళీ టైంలోనే రాసుకుంటున్నారు కానీ తర్వాత వాటిని నేను రివైజ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో నేను ఆ మురళీ పాయింట్స్ని చదువుకోవాలి. షార్ట్గా రాసుకున్నది చదువుకుంటే ఈజీగా మురళీ రోజంతలో గుర్తుంటుంది అని నోట్ చేసుకుంటాం. కానీ అసలు మురళీ బుక్ ఓపెన్ చేస్తే కదా, మళ్ళీ రేపు మురళీ క్లాస్కి వచ్చేటప్పుడు మాత్రమే బుక్ తెచ్చుకుంటారు. అది మళ్ళీ క్లాస్ రూమ్లోనే ఓపెన్ చేస్తారు. అందుకే బాబా అంటున్నారు రాసుకున్నా మననం చేసుకుంటేనే కదా సమయానికి గుర్తొచ్చేది. ఇప్పుడు పతితుల నుండి పావనంగా తయారు చేసేటువంటి వారు పరంపిత పరమాత్మ శివుడు అని అర్థమైంది. వారేమో యశు బాబా మనకేం ఆదేశం ఇస్తున్నారు, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాలు కట్ అవుతాయి. స్మృతిలో చాలా సంపాదన ఉంది. యాద్కి రసం అబ్ నిక్లీ హే. స్మృతి యొక్క ఈ ఆచారం ఇప్పుడే వెలువడింది. యాద్ సే హీ తుమ్ కితనే ఊంచ్ స్వచ్ఛ బంతే హో. స్మృతితోనే మీరు ఎంత ఉన్నతంగా స్వచ్ఛంగా అవుతున్నారు. ఎవరెంత శ్రమ చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబాని మీరు అడగవచ్చు. ప్రపంచంలో అయితే సంబంధాలు చాలా ఉన్నాయి. సంబంధ और जायदाद के पीछे झगड़े ही झगड़े हैं. లౌకిక ప్రపంచంలో చూస్తే సంబంధాలు, బంధుత్వము మరియు ఆస్తిపాస్తుల వ్యవహారాల విషయంలో చాలా గొడవలు. కోర్టు కేసుల్లో చూస్తే ఎక్కువగా ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి గొడవలే
కనబడుతూ ఉంటాయి. యహాతో కోయి సంబంధ నహీ హై. ఇక్కడైతే అలాంటి ఏ సంబంధాలు లేవు. ఒక్క బాబా తప్ప మనకి ఇంకెవరూ లేరు. బాబా బేహద్దుకు యజమాని. బాబా అయితే చాలా సహజంగా ఇది వినిపిస్తూ ఉంటారు. ఒకవైపు స్వర్గం, మరోవైపు నరకం ఉంది. మరి నరకవాసీలు మంచివారా, స్వర్గవాసీలు మంచివారా? ఎవరైతే తెలివైన వారిగా ఉంటారో వాళ్ళు వెంటనే స్వర్గవాసులు చాలా మంచివారు అని అంటారు. కొందరు ఏమంటారంటే నరకవాసి మరియు స్వర్గవాసి ఈ విషయాలతో నాకేంటండి సంబంధం, నాకేమవసరం, ఈ స్వర్గం ఏంటి నరకం ఏంటి, నన్ను ఎందుకు అడుగుతున్నారు ఇవి అని అలా కూడా మాట్లాడేవారు ఉంటారు. కోయి ఫిర్ బాప్ కి గోద్ సే నికల్ మాయా కి గోద్ మే చలే జాతే హై. డిఫరెంట్ మెంటాలిటీస్ ఎలా ఉంటారో బాబా వినిపిస్తున్నారు. మరికొందరు ఏంటంటే బాబా ఒడిలో నుండి బయటికి వచ్చి మాయ ఒడిలోకి వెళ్తారు. వండర్ ఉంది కదా, బాబా కూడా వండర్ఫుల్, జ్ఞానం కూడా వండర్ఫుల్, అంత వండర్ఫులే. ఈ వండర్స్ని అర్థం చేయించేటువంటి వారు కూడా కావాలి కదా. జిస్కి బుద్ధి ఇస్ వండర్ మే హీ లగి రహే. ఇంకప్పుడు మనకు ఈ వండర్స్ని చూస్తూ సంతోషమే ఉండిపోతుంది, ఇంకా వేరే ఎటువైపు కూడా వెళ్ళదు. రావణ్తో వండర్ నహీ హై. మరి ఇందులో రావణుడేమి ఒక అద్భుతం కాదు అంటున్నారు. నౌన్కి రచన వండర్ హై. రావణుని యొక్క రచన కూడా వండర్ ఏమీ కాదు. రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంది ఇక్కడ. రావణుని వండర్స్కి, పరమాత్మ వండర్స్కి. ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలో కూడా 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని కృత్రిమమైనటువంటివి ఎన్నో చూపిస్తారు. కట్టడాలను, మనుషులు తయారు చేసినటువంటివి, కొన్ని రకాల కట్టడాలకు శాశ్వతంగా 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో గుర్తింపుని ఇచ్చారు. కానీ వాస్తవంగా అవేమీ గొప్పవి కాదు అంటున్నారు బాబా. అవన్నీ కూడా రావణుని వండర్స్, రావణుని రచన. ఇప్పుడు మంచి రీతిగా మీరు ఈ విషయాలన్నీ అర్థం చేయించవచ్చు. శ్రీకృష్ణుని యొక్క చిత్రాన్ని కూడా తీసుకొని చదవండి, చూడండి. అసలు కృష్ణుడి యొక్క మొత్తం గుణాలను చదవండి. కృష్ణుడి యొక్క రూపాన్ని అలా చూస్తూ ఉంటే చాలా రిఫ్రెష్ అవుతారు. 84 జన్మల యొక్క కథ ఉంది కదా. జైసే శ్రీకృష్ణకి వైసే తుమారి. శ్రీకృష్ణుడి చరిత్రలు ఎలా ఉన్నాయో మీది కూడా అలాగే. మీరు కూడా ఒకప్పుడు పావనంగా, ఇప్పుడు పతితంగా అయ్యారు. మళ్ళీ త్రేతాయుగంలోకి వస్తారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ऐसे त्रेता में जो राजा होते हैं वह त्रेता में ही आएंगे. पढ़े के आगे अनपढ़े को भरी डोनी पड़ेगी. అవన త్రేతాయుగంలో ఎవరైతే రాజులుగా ఉంటారో వాళ్ళు త్రేతాయుగంలోని పైనుండి క్రిందకు వస్తారు అని అనుకోకండి. వాళ్ళు సత్యుగంలో నార్మల్గా ఉండి ఉండొచ్చు, సత్యుగంలో సాధారణమైనటువంటి పదవిలో ఉండొచ్చు. త్రేతాయుగానికి కానీ వాళ్ళకి రాజ్యం లభించవచ్చు. మరి చదువుకున్న వారి ముందు ఏమీ చదువుకున్నటువంటి వారు తల వంచాల్సి వస్తుంది కదా. ఈ డ్రామా కా రాజ్ బాబా హీ జాన్ సక్తే హై. ఈ డ్రామా రహస్యమును బాబా మాత్రమే తెలుసుకోగలుగుతారు. अब तुम जानते हो तुम्हारे मित्र संबंधी आदि सब नरकवासी है. మీకు తెలుసు కదా ఇప్పుడు మీ మిత్ర సంబంధికులందరూ కూడా నరకవాసిగా ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమయుగ వాసులుగా ఉన్నారు, ఇప్పుడు పురుషోత్తమంగా అవుతున్నారు. बाहर के रहने और यहाँ 7 रोज आकर रहने में बहुत फर्क पड़ जाता है. బయట ఉండడము మరియు ఇక్కడ లోపల వారం రోజులు ఉండడం రెండిటికి చాలా తేడా ఉంటుంది. చూడండి, ఎంతోమంది మేము మౌంట్ అప్ వెళ్ళామండి, మీది చూసామండి అని అంటారు. అంటే బయట టూరిస్ట్ లాగా వెళ్ళారు, అక్కడేమి స్టే చేయకుండా కేవలం మొత్తం అన్ని బిల్డింగ్స్ అన్నీ చూసేసి వచ్చారు. వాళ్ళకి ఎలాంటి అనుభవం కలుగుతుంది? అలా కాకుండా ఎవరైనా శిబిర్లో వెళ్ళారు, లేక ఏదైనా కార్యక్రమంలో వెళ్ళారు, అక్కడ స్టే చేశారు, వారం రోజులు ఉన్నారు, క్లాసులు విన్నారు, బాబా రూమ్లో యోగం చేశారు, దాదీల దృష్టి తీసుకున్నారు, అక్కడి భోజనం చేశారు. దానికి దీనికి తేడా ఉంటుందా లేదా? ఊరికే చూసి వెళ్ళటానికి, వారం రోజులు అక్కడే ఉండి పాలన తీసుకున్న దానికి చాలా తేడా ఉంది కదా.
हंसों के संग से निकल बगुलों के संग में जाते हो. లోపల ఉండి ఉండి వారం రోజులు బాబా ఇంట్లో నుండి ఇంకా బయటికి వెళ్తూ ఉంటే హంసల సాంగత్యం నుండి కొంగల మధ్యకి వెళ్తున్నానా అని అనిపిస్తుంది. హంస మండలిని వదిలి బయటికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. బహుత్ బిగాడ్నే వాలే భీ హే, ఎందుకంటే బయట చాలా చెడిపేసే వాళ్ళు కూడా ఉన్నారు. బహుత్ బచ్చే మురళీకి పర్వా నహీ కర్తే, ఉన్నారు కొంతమంది పిల్లలు అసలు మురళీని లెక్క చేయరు. బాబ్ సమజాతే హి గఫ్లత్ నహీ కరో, బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు తప్పులు చేయకండి. కొందరు మురళి వినరు అసలు. నాకు జ్ఞానం అర్థమైంది, నేను రోజు బాబాని జ్ఞాపకం చేస్తున్నాను, చాట్ కూడా రాస్తున్నాను, అంత యోగం బాబా ఎలా చెప్తున్నారో అలా అన్నీ చేస్తున్నాను. మురళి ఏం వినాలి, ఇంకా ఏం వినాలి, ఎన్నిసార్లు విన్నాను, అన్ని మురళిల్లో బాబా చెప్పేది అదే, ఇంకా రోజు వినేదేముంది అని అంటారు. మురళి పట్ల నిర్లక్ష్యం. బాబా అన్నారు అలాంటి తప్పు చేయకండి, మీరు సుగంధభరితమైన పుష్పంగా తయారవ్వాలి. కేవలం ఒక్క విషయం చాలు మీకోసం, స్మృతి యాత్ర. యహా తుమ్కో బ్రాహ్మణం కా హీ సంగ హై, ఇక్కడైతే మీ అందరికీ బ్రాహ్మణుల సాంగత్యమే ఉంది. కహా ఊంచ్ తే ఊంచ్, కహా నీచ్. మరి ఇక్కడ చూస్తే బాబా ఇంట్లో మధుబన్లో చాలా ఉన్నతమైనటువంటి హంసల సాంగత్యం. ఒక్కసారి బయటికి వెళ్ళారంటే చాలా తేడా, చాలా దిగజారిపోతాం. बच्चे लिखते हैं बाबा बगुलों के झुंड में हम एक हंस क्या करेंगे. పిల్లలు బాబాకి లెటర్ రాస్తారంట, బాబా కొంగల గుంపులో నేను ఒక్క హంసను ఏం చేయగలుగుతాను అంటారు. బగులే కాంటే లగాతే హే, బాబా ఈ కొంగలన్నీ కలిసి నాకు ముళ్ళు గుచ్చుతున్నాయి అంటారు. ఎంత శ్రమ చేయవలసి వస్తుంది. బాబ్కి శ్రీమత్ పర్ చల్నే సే పద్ భీ ఊంచ్ మిలేగా, కానీ బాబా శ్రీమతం అనుసారంగా మీరు నడిస్తే పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. సదైవ్ హంస్ హోకర్ రహో, ఎల్లప్పుడూ మీరు హంసగా అయ్యే ఉండండి. బగులోంకి సంగ్ మే బగుల నా బన్ జాओ, కొంగల సాంగత్యం చేస్తూ వాళ్ళ నడుమ ఉంటూ మీరు కొంగగా అయిపోకండి. గాయనం ఉంది కదా, ఆశ్చర్యంగా విని వర్ణించి తర్వాత పారిపోతారు. కొద్దిగా జ్ఞానం ఉన్నా స్వర్గంలోకి అయితే వచ్చేస్తారు, కానీ తేడా అయితే ఉంటుంది కదా. పదవిలో చాలా శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. బాబా అంటారు, మీరు నా మతం పైన నడవకుండా పతితంగా అయ్యారు కాబట్టి 100 రెట్ల శిక్ష పడుతుంది అంటారు. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి, పదవి కూడా తగ్గిపోతుంది. ఏ రాజాయి స్థాపన హో రహీ హే, ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది. ఈ విషయాల్ని మర్చిపోతారు. ఏ భీ యాద్ రహే తో భీ ఊంచ్ పద్ పానే కా పురుషార్థ్ జరూర్ కరే. ఈ విషయం గుర్తున్నా చాలు, రాజ్య స్థాపన జరుగుతుంది. ఇంకా ఎవరి సీట్లు ఫిక్స్ కాలేదు, నేను ఎలాంటి పురుషార్థం చేస్తే అలాంటి పదవిని పొందుతాను. ఫస్ట్ జన్మలో పొందిన దానికన్నా ఇక తర్వాత జన్మలో ఇంకా తగ్గడమే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ జన్మలో ఎంత ఉన్నతంగా నేను అవ్వాలనుకుంటే అంత ఉన్నతంగా నాకు ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తున్నా చాలు అంటున్నారు బాబా. नहीं करते हैं तो समझा जाता है एक कान से सुन दूसरे से निकाल देते हैं. ఒకవేళ పురుషార్థం ఇంత విన్న తర్వాత కూడా చెయ్యట్లేదు అంటే ఒక చెవితో విని బాబా చెప్పిన మాటల్ని ఇంకొక చెవితో వదిలేస్తున్నారు అని అర్థం. బాబాతో యోగమే లేనట్టు. ఇక్కడ ఉంటూ కూడా బుద్ధి యోగం పిల్లల వైపు, తల్లిదండ్రుల వైపు ఇంకెక్కడెక్కడో వెళ్తూ ఉంటుంది. బాబా అంటారు, మీరు అన్నింటినీ మర్చిపోవాలి. దీనిని వైరాగ్యం అంటారు. ఇందులో కూడా పర్సంటేజ్ ఉంది. అక్కడక్కడ పిల్లలకు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, ఒకరితో ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది, ఇంకా బుద్ధి వేలాడుతూ ఉంటుంది వాళ్ళ వైపే. అంటే వైరాగ్యంలో కూడా కొందరు పూర్తిగా ఏక్ బాప్ దూసరా నా కోయ్, ఇంకా దేని వైపు వెళ్ళదు బుద్ధి. కొందరికి కొంత వెళ్తూ ఉంటుంది పిల్లల వైపు, అటు ఇటు. అందుకే బాబా అన్నారు పర్సంటేజ్ ఉంది ఇందులో కూడా. బాబా రోజు ఈ విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా సమాప్తం అయ్యేదే ఉంది. మీ బుద్ధి యోగం ఇప్పుడు కొత్త ప్రపంచంతో ఉండాలి.
బేహద్దు సంబంధాలతో బుద్ధి యోగాన్ని జోడించుకోవాలి. ఈ ప్రియుడు వండర్ఫుల్గా ఉన్నారు. భక్తిలో పాడుతూ వచ్చారు కదా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీరు తప్ప ఇంకెవ్వరిని మేము జ్ఞాపకం చేయము అన్నారు. ఇప్పుడు నేను వచ్చాను, మరి ఇప్పుడు మీరు బుద్ధి యోగాన్ని నాతోనే జోడించండి, ఇతరులు ఎవ్వరి వైపు వెళ్ళకూడదు అంటున్నారు. మన మాటని మనకే బాబా గుర్తు చేయిస్తూ చెప్తున్నారు. ఇదంతా కళ్ళతో కనబడుతున్నది, మట్టిలో కలిసిపోయేదే ఉంది. మరి మీరు వారిని జ్ఞాపకం చేయడం అంటే మట్టితో బుద్ధియోగం జోడించుకోవటమే. నాతో బుద్ధియోగం జోడించుకుంటే మాలిక్గా అవుతారు, యజమానిగా అవుతారు. మరి బాబా ఎంత వివేకవంతులుగా మనల్ని తయారు చేస్తున్నారు. మనుషులకు అసలు తెలియట్లేదు భక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది, మీరు భక్తిని కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఫీలింగ్ కలుగుతుంది భక్తిలో ఎంత దుఃఖపడ్డాము అని. మనుషులు భక్తి చేస్తారు, తనని తాను చాలా సుఖీగా భావించుకుంటారు. అయినా మళ్ళీ భగవంతుడు వచ్చేసి నాకు భక్తి యొక్క ఫలం ఇస్తాడు అని ఎదురు చూస్తారు. కిస్కో और कैसे फल देंगे वह कुछ भी नहीं समझते. ఎవరికి ఫలం ఇస్తారు, ఎలా ఇస్తారు, ఈ విషయాలేమి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు బాబా భక్తి యొక్క ఫలం ఇవ్వడానికే వచ్చారు. బాబా భక్తికి ఫలంగా జ్ఞానం ఇచ్చి పురుషార్థం చేయించి విశ్వ రాజధానిని మన చేతిలో పెడుతున్నారు. ఇది ఫలంగా బాబా మనకి ఇస్తూ ఉన్నారు. ఇది బాబా నుండే లభిస్తుంది. మరి ఎవరైతే బాబా డైరెక్షన్ అనుసారంగా నడుస్తారో వాళ్ళకి ఈ ఫలం లభిస్తుంది అంటున్నారు. ఉన్కో కహా జాతా హై ఊంచీతే ఊంచీ మత్. బాబా ఇచ్చేటువంటి సలహా, బాబా ఇచ్చే డైరెక్షన్స్ని ఉన్నతోన్నతమైన మతం అని అంటారు. మతం అయితే అందరికీ లభిస్తుంది, కానీ దానిపైన నడవాలి కదా. కొందరు నడుస్తారు, కొందరు నడవరు. అనంతమైన రాజధాని స్థాపించబడుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మేము ఎలా ఉండేవారమే, మా స్థితి ఎలా ఉండేది, బాబాను పొంది ఎలా తయారయ్యాము అని. మాయ పూర్తిగా మనల్ని అంతం చేసేసింది. పూర్తి నిర్జీవ స్థితిలో ఉండిపోయాం. బాబా వచ్చి మేల్కొల్పారు. శవాలను మేల్కొల్పినట్టుగానే మన లోపల ప్రాణం పోసి మళ్ళీ తిరిగి మనల్ని సజీవంగా చేశారు. భక్తి మార్గంలో ఏదైతే వింటూ వచ్చారో ఆ విన్న ప్రతిదానికి సత్యం సత్యం అంటూనే తలూపారు. కానీ మీకు తెలుసు కదా, సత్యం ఒక్క బాబా, సత్యం శివం సుందరం బాబా ఒక్కరే వినిపిస్తున్నారు. ఇటువంటి సత్యమైన తండ్రిని జ్ఞాపకం చేయాలి. యహా కోయి బాహర్ వాలా బైఠా హో తో ఉన్కో కుచ్ భీ సమజ్ మే నహీ ఆయేగా. ఇక్కడ ఒకవేళ ఎవరైనా బయటి వాళ్ళు కూర్చున్నారు అంటే వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాదు అంటున్నారు. కహేంగే ఏ తో పతా నహీ క్యా సునాతే హై. వాళ్ళు అంటారు ఏంటో ఏమో వీళ్ళు ఏం వినిపిస్తున్నారో ఏమీ అర్థం కాదు అంటారు. మొత్తం ప్రపంచమంతా పరమాత్మని సర్వవ్యాపి అంటుంది, కానీ మనం ఏమంటున్నాం, పరమాత్మ మా తండ్రి అని చెప్తున్నాం. కాందసే నానా కర్తే రహెంగే. అలా వారు సర్వవ్యాపి సర్వవ్యాపి అని చెప్తున్నప్పుడు లోపల మనం కాదు కాదు అని అనుకుంటూ ఉంటాం. తుమారే అందర్ సే హాహా నికల్తీ రహేగి, ఇసిలియే నయే కోయ్ కో అలౌ నహీ కియా జాతా హై. మనం భగవంతుని తండ్రి అన్నప్పుడు కొందరు కాదు సర్వవ్యాపి అందరిలో ఉన్నాడు అని అనుకుంటారు. కానీ మీ లోపల నుండి మాత్రం చాలా సంతోషం కలుగుతుంది. తండ్రి నాకు వారసత్వం ఇస్తున్నారు, నన్ను తీసుకెళ్తున్నారు, నాకు చదివిస్తున్నారు అని ఇలా చాలా మంచి స్థితిలో మీరు ఉంటారు. అందుకే బయటి వాళ్ళని, కొత్త వాళ్ళు ఎవరిని కూడా మురళీ క్లాసులో అలౌ చేయడం జరగదు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సుగంధభరితమైన పుష్పంగా తయారవ్వటానికి సాంగత్యం విషయంలో చాలా సంభాలన చేసుకోవాలి.
హంసల సాంగత్యమే చేయాలి, హంసగా అయి ఉండాలి. మురళిని ఎప్పుడూ లెక్క చేయకుండా ఉండకూడదు, తప్పులు చేయకూడదు. కర్మ బంధనాల నుండి ముక్తులుగా అవ్వటానికి సంగమ యుగంలో తన సర్వ సంబంధాలని ఒక్క బాబాతో జోడించుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. పరస్పరంలో ఎలాంటి సంబంధం కూడా దేహదారులతో పెట్టుకోకూడదు. ఎటువంటి హద్దు సంబంధంలో ప్రేమ పెట్టుకొని బుద్ధియోగాన్ని వేలాడతీయకూడదు. సరినే జ్ఞాపకం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సాంగత్యం విషయం చెప్తున్నారు. అలాగే మురళి పట్ల శ్రద్ధ ఉండాలి, తప్పులు చేయొద్దు అని. సెకండ్ పాయింట్లో సర్వ సంబంధాలు ఒక బాబాతో జోడించండి, ఒక్కరిని జ్ఞాపకం చేయండి అంటున్నారు. वरदान परमात्मा लव में लीन होने व मिलन में मगन होने वाले सच्चे स्नेही भव. పరమాత్మ ప్రేమలో లీనమవుతూ మిలనంలో మగ్నమై ఉండేటువంటి సత్యమైన స్నేహి భవ. పరమాత్మ ప్రేమలో లీనమవుతూ మిలనంలో మగ్నమై ఉండేటువంటి సత్యమైన స్నేహి భవ. వివరణ: స్నేహానికి గుర్తు గాయనం చేయబడింది. ఏమని అంటే, ఇద్దరు ఉండి కూడా ఇద్దరిగా కాకుండా ఒకటిగానే కనబడతారు అని. దీన్ని ఏమంటారంటే ఇమిడిపోవటం అంటారు. भक्तों ने इसी स्नेह की स्थिति को समा जाना व लीन होना कह दिया है. భక్తులు ఇదే స్నేహంతో కూడిన స్థితిని ఇమిడిపోవటం లేక లీనం అవ్వటం అని అన్నారు. ప్రేమలో లీనం అవ్వటం ఈ స్థితి. लेकिन स्थिति के बदले उन्होंने आत्मा के अस्तित्व को सदा के लिए समाप्त होना समझ लिया है. ప్రేమలో లీనం అవ్వడం ఇదొక స్థితి, కానీ ఈ స్థితికి బదులుగా వారు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సదాకాలం కోసం సమాప్తమవుతుంది అని భావించుకున్నారు. आप बच्चे जब बाप के व रूहानी माशूक के मिलन में मगन हो जाते हो तो समान बन जाते हो. మీరు పిల్లలు ఎప్పుడైతే తండ్రి యొక్క ఆత్మిక ప్రియుడైన బాబా యొక్క మిలనంలో మగ్నం అయిపోతారో అప్పుడు సమానంగా అవుతారు. స్లోగన్: अंतर्मुखी वह है जो व्यर्थ संकल्पों से मन का मौन रखता है. ఎవరైతే వ్యర్థ సంకల్పాలతో మనసు యొక్క మౌనం పెట్టుకుంటారో వారే అంతర్ముఖి. వ్యర్థ సంకల్పాలతో మనసు యొక్క మౌనం. చూడండి, నోటితో మాట్లాడకుండా మౌనంగా ఉండడం అయితే అందరూ చేస్తారు, కానీ బాబా ఇక్కడ మనసులో కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలతో మౌనం ఉండండి. వ్యర్థ సంకల్పాలు కూడా వ్యర్థమైనటువంటి మాటలతో సమానంగానే చాలా జాగ్రత్త వహిస్తూ వాటిని అరికట్టాలి. వ్యర్థ సంకల్పాలతో మనసు యొక్క మౌనం. ఈరోజటి స్వమానం: నేను సత్యమైన స్నేహిని. ఎంత స్నేహంతో బాబాని జ్ఞాపకం చేయాలి అంటే ఇమిడిపోవాలి, ప్రేమలో లీనమైపోవాలి. ఓం శాంతి.